ఒక ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకెళ్ళాడు. ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు. తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు. చూసావు కదా! పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో, దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు? అన్నాడు. దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు. మనకి ఒక్క కుక్క మాత్రమే ఉంది. వారికి 4 కుక్కలున్నాయి. మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది. వారికి పెద్ద నది ఉంది. మనకు చీకటి పడితే ట్యూబ్ లైట్లున్నాయి. వారికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారాన్ని కొంటున్నాం. కానీ వాళ్ళు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు. మనకు రక్షణగా గోడలున్నాయి. వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు. మనకు టీవీ, సెల్ ఫోన్లు ఉన్నాయి. కానీ వాళ్ళు వారి కుటుంబంతో, బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు. మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థాంక్స్ డాడీ అన్నాడు. ఫ్రెండ్స్, ధనికులైన వారి దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? స్వచ్ఛమైన ఆహారం, ప్రాణమిచ్చే స్నేహితులు లేకపోతే నిజంగా ఆ జీవితం నిజమైన పేదరికమే.